విశాఖలో వినూత్న రూపాల్లో వినాయక విగ్రహాలు వెలిశాయి. పారిశ్రామిక ప్రాంతంలో 21 రూపాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. శ్రీ దుర్గాదేవి ఆటో స్టాండ్ సారథ్యంలో ఈ వినాయక ఉత్సవాలు నిర్వహించారు. వినాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా 21 విగ్రహాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. విశాఖలో వినూత్న రూపాల్లో వినాయక విగ్రహాలు వెలిశాయి. పారిశ్రామిక ప్రాంతంలో 21 రూపాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. శ్రీ దుర్గాదేవి ఆటో స్టాండ్ సారథ్యంలో వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వినాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా 21 విగ్రహాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ప్రస్తుతం లైవ్లో జరుగుతున్నారు. చంద్రశేఖర్, ఏంటి విశాఖ వ్యాప్తంగా అసలు ఎలా కనిపిస్తోంది మీకు ఈ వినాయక చవితి ఉత్సవాల శోభ, భక్తుల సందడి ఎలా ఉంది? ప్రస్తుతం 21 రూపాల్లో ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఏంటి ఆ విశిష్టత ఏంటి? ఏం చెప్తున్నారు నిర్వాహకులు? రైట్, చూసుకుంటే సతీష్, ఇక్కడ ఏదైతే ఉమ్మడి విశాఖలో పూర్తిగా కూడా వినూత్న రీతిలో కూడా వినాయక ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా యువకులంతా కూడా ముందుకు వచ్చి వినాయక ఉత్సవాలు అయితే వాడవాడలా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సిండియా దరిలో ఉన్నటువంటి ఆటో స్టాండ్కి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లంతా కూడా వివిధ రూపాల్లో వినూత్న రీతిలో కూడా వినాయక ఉత్సవాలకు సంబంధించినటువంటి విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకుంటే వినాయక ఉత్సవాలకు సంబంధించి అన్ని రూపాల్లో కూడా వినాయకుడు కొలువై ఉన్నాడనే దానికి నిదర్శనంగానే కూడా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు అయితే కొనసాగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వినూత్న రీతిలో అయితే ఉత్సవాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే వినాయక స్వామి ఎప్పుడైతే ఏ విధంగా ఆవిర్భవించాడు అనే ఘట్టాన్ని తెలియపరుస్తూ కూడా పూర్తిగా వినాయక స్వామి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కూడా మొదటి నుంచి కూడా మనం చూసుకుంటూ వెళ్తే ఒక్కొక్క ప్రతిమ కూడా ఇక్కడ నుంచి స్వామివారిని ఏ విధంగా అమ్మవారు స్వామివారు వెలసారు, ఏ విధంగా వినాయకుడు ఆవిర్భవించాడు అనే దానికైతే ప్రస్తుతం ప్రధాన నిదర్శనం అయితే ఇక్కడ అమ్మవారు నలుగు పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మొదటగా మనకు కనిపిస్తాయి. అనంతరం అక్కడి నుంచి వినాయకుడు రూపాన్ని కూడా తయారు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తిగా కూడా స్వామివారిని అయితే పార్వతీదేవి అయితే తన నలుగుతో వినాయకుడు రూపాన్ని కూడా ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినాయకుడు రూపు తర్వాత స్వామివారు ఏ విధంగా ఉండేవారు, తర్వాత ఏం జరిగిందనే ఒక్కొక్క ఘట్టాన్ని కూడా తెలియపరిచేటటువంటి అంశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. చూసుకుంటే ఏదైతే ద్వారపాలకుడుగా వినాయకుడు అప్పుడు ఏదైతే వినాయక రూపం లేనటువంటి ఉన్న ప్రదేశంలో ద్వారపాలకుడుగా శివుడిని పూర్తిగా సాక్షాత్తు పరమశివుడినే అడ్డుకుంటున్నటువంటి దృశ్యం కూడా ఇక్కడైతే మనకి సాక్షాత్కరిస్తుంది. అనంతరం అక్కడి నుంచి కూడా మనం చూసుకుంటే పరమశివుడు వినాయకుడి శిరస్సును ఖండిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి లైవ్లోనే పూర్తిగా కూడా పరమశివుడు చాలా కోపోద్రిక్తుడే, తనని ఇంటి లోపలికి వెళ్ళనివ్వకుండా గడప వద్దే అడ్డుకున్నటువంటి ఆ వినాయకుడి శిరస్సును ఖండిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. అతని చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో వినాయకుడు శిరస్సును కూడా ఖండిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తాయి. అలాగే వినాయకుడికి ఖండించినటువంటి తల ఏదైతే తలా మొండెం వేరుగా ఉన్నటువంటి దృశ్యం కూడా మనం చూసుకోవచ్చు. పూర్తిగా పార్వతీదేవి వచ్చి కుమారుని వద్ద అయితే రోధిస్తున్నటువంటి ఆ దృశ్యం ఇక్కడైతే మనకి ఉత్పన్నమవుతుంది. అయితే అలాంటి ఘట్టాన్ని కూడా వీరు ఆవిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే వినాయకుడికి సంబంధించి ఏదైతే అక్కడికి తూర్పున ఉన్న తీసుకొని వచ్చి వినాయకుడికి అతికించాలంటూ కూడా దేవ ఋషులు చెప్పినటువంటి ఘటన అనంతరం కూడా ఇక్కడ మనం చూసుకుంటే పూర్తిగా కూడా ఏనుగుకు సంబంధించినటువంటి తల శిరస్సునైతే ఖండించినటువంటి దృశ్యం కూడా ఇక్కడికి మనకి ఆవిష్కృతం అవుతుంది. ఎందుకంటే వినాయకుడు ఎన్ని రూపాల్లో ఉంటాడు, ఏ విధంగా అసలు ఆవిర్భవించాడు అనే దానికి చూసుకుంటే పరమశివుడు ఆ ఏదైతే ఖండించినటువంటి శిరస్సు ఏదైతే ఉందో ఆ శిరస్సుని అయితే తీసుకొని వచ్చి ఆ వినాయకుడి దగ్గరికి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అనంతరం కూడా
వినాయకుడికి సంబంధించినటువంటి మన దృశ్యాలు కూడా పూర్తిగా చూసుకోవచ్చు. అయితే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 21 రూపాలు 21 ఘట్టాలు అయితే ఇక్కడ ఆవిష్కృతం అవుతాయి. మనం చూసుకుంటే ఏదైతే ఖండించినటువంటి మొండెం ఏదైతే ఉందో ఆ మొండానికి ఏనుగు తలని అతికిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడైతే మనకి కనిపిస్తూ ఉంటాయి. అనంతరం కూడా వినాయకుడు ఆవిర్భవించినటువంటి దృశ్యాలు, అక్కడ నుంచి త్రిమూర్తులకి పూర్తిగా కూడా నమస్కరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడైతే మనకి పూర్తిగా ఆవిష్కృతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వినాయకుడికి ఆ జీవం వచ్చిన తర్వాత పూర్తిగా ఆయన ఏ విధంగా వినాయకుడిగా మారాడు, ఏ విధంగా భక్తులకు దర్శనమిస్తున్నాడనే దృశ్యాలు కూడా పూర్తిగా దాదాపు 21 రూపాయలకు సంబంధించి 21 విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. 21 విగ్రహాల ధర పూర్తిగా వినాయకుడికి సంబంధించినటువంటి దృశ్యం అయితే ఆవిష్కృతమైంది. అనంతరం వినాయకుడి ఆ పుట్టుక కూడా అక్కడి నుంచే ప్రారంభమైందంటూ కూడా చెప్పేటటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో సనాతన ధర్మాన్ని చాటి చెప్పే విధంగా కూడా ఇలాంటి దృశ్యాలు అయితే కనిపిస్తాయి. అనంతరం కూడా వినాయకుడు మొదటి పూజ అందుకునేందుకు కూడా త్రిమూర్తులంతా కూడా దీవించినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అనంతరం ఏదైతే వినాయక పూజకు సంబంధించినటువంటి వినాయక వ్రత పూజ ఏదైతే ఉందో వినాయక పూజకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. అనంతరం ఏదైతే ఆ 21 దృశ్యాలు 21 ఘట్టాల తర్వాత వినాయక స్వామి వెలసినటువంటి దృశ్యం ఏదైతే ఉందో ఆ రోజుని వినాయక చవితిగా జరుపుకుంటాం అంటూ కూడా పూర్తిగా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి దృశ్యాలను ఆవిష్కృతం చేస్తూ కూడా వినూత్న రీతిలో కేవలం ఆటో డ్రైవర్లు అయినప్పటికీ దాదాపు 15 నుంచి 20 రోజులు కూడా శ్రమించి ఈ పందిని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 11 నుంచి 13 రోజులు కూడా స్వామివారికి సంబంధించినటువంటి విగ్రహాలు అయితే ఇక్కడ స్వామివారు అయితే భక్తులకు దర్శనం ఉన్నారు. అయితే ఎందుకు అసలు ఇలాంటి వినూత్న రీతిలో ఎందుకు విగ్రహాలు ఏర్పాటు చేశారనే అంశాన్ని మనతో పాటు కొంతమంది విగ్రహాలకు సంబంధించినటువంటి పూర్తిగా దానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు. వారిని అయితే అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు అసలు వినాయక రూపాన్ని 21 రూపాయలు ఎందుకు ఇక్కడ ఆవిష్కరించారు? దీని ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అందరూ ఎప్పుడు వినాయక చవితి అందరూ చేస్తారు కానీ విఘ్నేశ్వర కోసం అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్ మేము చేయడం జరిగింది. అందరికీ తెలియాలి అని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది అసలు మీ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మీ మనసులో? మా మనసులో కంటే విఘ్నేశ్వరుని మేము చిన్నప్పటి నుంచి విఘ్నేశ్వరుని పెడుతున్నాను. నా ఊహ తెలిసిన కానీ నేను విఘ్నేశ్వరుని పెడుతున్నాను. అది ఏంటంటే అందరికీ తెలియాలి విఘ్నేశ్వరుని ఎలా పుట్టాడు, చరిత్ర ఏంటి అని చెప్పేసి ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు. ఆ స్టాండ్ పేరు మీద పెడితే బాగుంటుంది, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్ని రోజుల పాటు ఇక్కడ స్వామివారి భక్తులు దర్శనమిస్తారు ఈ వివిధ రూపాల్లో? 9 రోజులు. 9 రోజులు అనంతరం నిమజ్జనం చేస్తాం. 9 రోజులు రైట్. 9 రోజుల పాటు స్వామివారు అయితే ఇక్కడ భక్తులకైతే దర్శనం ఇవ్వనున్నారు. వివిధ రూపాల్లో స్వామివారికి సంబంధించినటువంటి విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు ఏ విధంగా అసలు వినాయక చవితి అనేది ఏ విధంగా వచ్చింది, సనాతన ధర్మం అంటే ఏంటి, హిందూ ధర్మాన్ని ఏ విధంగా చాటి చెప్పాలనే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా అయితే నిర్వాహకులు చెప్తున్నారు. ఇంకా మరికొంతమంది నిర్వాహకులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? మనం పుట్టిన కాడి నుంచి వినాయకుడు పూజా పునస్కారాలు ఒక విగ్రహం పెట్టేసి లేకపోతే ఈశ్వరుని పెట్టేసి పార్వతిని పెట్టేసి ఒక గణపతిని పెట్టి పూజ చేసేస్తున్నారు. కానీ ఈ యువతంతా దుర్గా ఆటో స్టాండ్ వారు ఏం చేశారంటే ఒక మంచి సంకల్పంతో దీనికి పుట్టంత నుంచి తల్లి నలుగు పెట్టిన కాడి నుంచి పశుముద్ద చేసి విఘ్నేశ్వరుని చేసి శిరస ఖండం అయిపోతే శిరసను ఎలా తీసుకురావాలో పరమేశ్వరుడు ఆనందం ఇచ్చిన తర్వాత ఆ రకరకాలుగా పార్వతీదేవి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన తొలి పూజలు చేసుకోవాలి తండ్రిని గణపతి దేవుడికి ఈ యొక్క పార్వతీదేవి ఈశ్వరుడు దీవించబట్టి మనం ప్రథమంగా సంవత్సరంలో వచ్చే తొలి పండుగ గణపతి దేవుడి పండుగ. అందుకోసం ఈ యొక్క పండుగని మనం ప్రతి ఇంట హిందూ సాంప్రదాయ ప్రకారం నడుస్తున్నటువంటి వాడు ప్రతి ఒక్కరి కూడాని ప్రథమంగా విఘ్నేశ్వరుడు పూజ చేయటం జరుగుతుంది. ఇక్కడ వివిధ రూపాల్లో పెట్టడం కారణం ఏంటంటే ప్రపంచంలో కలిసి ఇదే మొదటి వ్యక్తి ఈ దుర్గా ఆటో స్టాండ్లోని ఎక్కడ పెట్టలేదు. విశాఖపట్నం కదా, విజయవాడ కదా, హైదరాబాద్ కదా, ఎక్కడ కూడా పెట్టలేదు. ప్రథమంగా విశాఖపట్నంలోని యారాడ బస్ స్టాండ్లోని దుర్గా ఆటో స్టాండ్ వారు పెట్టడం జరిగింది. రైట్. మనం చూసుకుంటే ఇలాగే వినూత్న రీతిలో కూడా విశాఖలో చూసుకుంటే ఎన్ఐడిలో కూడా వినూత్న రీతిలో కూడా వినాయకుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు స్వామివారికి సంబంధించి ఏదైతే మొన్న మధ్యకాలంలో జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి వారు ఘట్టానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో వినాయకుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ మీద స్వామివారిని పెట్టి పూర్తిగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఖ్యాతిని దిశలా చాటి చెప్పే విధంగా కూడా అక్కడ కూడా వినూత్న రీతిలో కూడా విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు గాజువాకలో కూడా చూసుకుంటే దాదాపు 1,00,000 శారీలతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కోటి లింగాలతో కూడా వినాయక రూపాన్ని కూడా ఏర్పాటు చేసి భక్తులకైతే దర్శనం ఇచ్చేటటువంటి
భాగ్యాన్ని అయితే కలిగిస్తున్నారు నిర్వాహకులు. పూర్తిగా చూసుకుంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆశీలమెట్లో కూడా చూసుకుంటే స్వామివారికి సంబంధించినటువంటి వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వాడవాడలా ప్రతి గడపలో కూడా వినాయక ఉత్సవాల అంబరాన్ని అయితే సంబరాన్ని నడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోలేదు. ఎందుకంటే వేకువజాము నుంచి చిన్నారులు పెద్దవాళ్ళు వీళ్ళంతా కూడా కలిసి ఒకే తాటిపైకి వచ్చి మతం కులం ప్రాంతం ఏదైనప్పటికీ కూడా అందరూ ఒకే తాటిపైకి వచ్చి వినాయక ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఎక్కడికక్కడైనా కనిపిస్తున్నాయి. పూర్తిగా చూసుకుంటే దాదాపు 21 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో వివిధ దశల్లో కూడా స్వామివారి ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు. అనంతరం జరిగేటటువంటి అన్న సమారాధన కార్యక్రమం ద్వారా వేలాది మంది ఆకలి తీర్చేటటువంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని చాటి చెప్పే విధంగా కూడా వినాయక ఉత్సవాలు అయితే జరుగుతుంటాయి. మొదటగా వచ్చేటటువంటి పూజ ఏదైనా ఉందంటే అది విఘ్నేశ్వరుడు పూజ అని చెప్పుకోవచ్చు. విఘ్నేశ్వరుడు పూజ నేపథ్యంలో ఈరోజు చిన్న పెద్ద అంతా కలిసి కొత్త బట్టలు ధరించి వేకువజామునే తలంటు స్నానం చేసి కూడా వినాయక స్వామి ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు. ప్రతి ఇంటిలో ప్రతి గడపలో ప్రతి ప్రాంతంలో ప్రతి ఏరియాలో కూడా వినాయక ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. వినాయక ఉత్సవాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉత్సవ మూర్తులను కూడా ఏర్పాటు చేయడంతో పాటు భారీ విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి భక్తులకైతే దర్శన రూపం కూడా కలిగించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు విశాఖలో వివిధ ప్రాంతాల్లో వినూత్న రీతిలో కూడా యువకులంతా కూడా ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంటాయి. సతీష్ రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.